సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. 5గురు కేంద్ర మంత్రులతో విరివిగా భేటీ కానున్నారు. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు, జల్ జీవన్ మిషన్ పథకానికి నిధులు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిపై చర్చిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హరికిషన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటించడం ఈ రోజు ఆయన కేంద్ర మంత్రులతో బిజీగా పరచబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దగ్గర 5 కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం అయితే రాబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఉదయం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ఆయన భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి సాగునీటి అలాగే వాటికి సంబంధించినటువంటి ఆర్థిక సాయం పైన కూడా ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల భవిష్యత్తు, సాగునీటి భద్రతకు ముఖ్యమైనటువంటి ఏవైతే ఉపయోగాలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా ఆయన ప్రత్యేకంగా వివరించడం జరిగింది. అలాగే వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర సాయం పైన, అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలతో పాటు అంతర్రాష్ట్ర నీటి వివాదాలకు సంబంధించి కూడా పూర్తిగా పరిష్కరించాలని చెప్పేసి కూడా ఆయన చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి స్టాఫ్ వర్కర్ ఆర్డర్ శాశ్వతంగా ఎత్తివేతల నిర్ణయం తీసుకోవాలని, అలాగే ఆ ప్రాజెక్టు 2027 డిసెంబర్ కల్లా కంప్లీట్ చేసే విధంగా ఏదైతే ప్రభుత్వం యోచిస్తోందో దీనికి సంబంధించి కంప్లీట్ గా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తేనే, అటువైపు పూర్తి స్థాయిలో దృష్టి సాధిస్తేనే అది అని చెప్పేసి కూడా ఆయన వివరించినట్టుగా తెలుస్తుంది. అలాగే పోలవరం కుడి మరియు ఎడమ ప్రధాన కాలువలకు సంబంధించినటువంటి సామర్థ్యం ఏదైతే లెఫ్ట్ మరియు రైట్ కెనాలకు సంబంధించి సామర్థ్యం పూర్తి స్థాయిలో పెంచారు. దీని నేపథ్యంలో ఆర్థిక సమస్య పెరుగుతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి రీఎంబర్స్మెంట్ చేయాలని చెప్పేసి కూడా ఆయన కోరినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఫేజ్ 2 కింద ఆర్థిక సహాయం అందించాలి. అలాగే ఫేజ్ 2 లో భూసేకరణ, పునరావాసం, రక్షణ, బట్టలు వంటి పనులు కూడా పూర్తిగా చేపట్టాలని చెప్పి ఇప్పటి వరకు కూడా ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ కి సంబంధించి చాలా కూడా నడక సాగుతుంది. పూర్తి స్థాయిలో పరిహారం అందడం లేదు. అలాగే భూ సమీకరణకు సంబంధించి కూడా భూసేకరణకు సంబంధించి కూడా ఎక్కువగా మూవ్మెంట్ కావడం లేదు. సో దాన్ని వేగవంతం చేయాలని చెప్పేసి కూడా ఆయన కోరినట్లుగా కూడా తెలుస్తుంది. వీటితో పాటు అదనంగా మరో 32,000 కోట్ల రూపాయలకు సంబంధించి పోలవరం నిధులకు అవసరం అవుతాయని చెప్పేసి కూడా సూచించినట్లుగా కూడా తెలుస్తుంది. వీటితో పాటు గోదావరి వరద జలాలను వర్షాభావ ప్రాంతాలకు తరలించే లక్ష్యంతో పోలవరం నల్లమల్ల సాగర్ అంటే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఏదైతే పోలవరం అలాగే మనకచెర్లకు సంబంధించి ప్రాజెక్టును తెరపైకి తెచ్చినటువంటి నేపథ్యంలో అనేక కారణాల నేపథ్యంలో ఆ ప్రాజెక్ట్ అయితే పూర్తిగా మరుగున పడిపోయింది. ఈ నేపథ్యంలోనే దీనికి ప్రత్యామ్నాయంగా పోలవరంతో నల్లమల్ల సాగర్ చేసి దానికి సంబంధించి డిపిఆర్ కోసం కేంద్ర అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే పలుసార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేయడం, అలాగే సిఆర్ పాటిల్ అయితే ఇటు జలశక్తి శాఖ మంత్రి ఉన్నారో ఆయన కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ప్రధానంగా ఈ సమావేశంలో ఈ అంశం కూడా చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అలాగే జాతీయ నదుల అనుసంధానానికి సంబంధించి ఈ ప్రాజెక్టులన్నీ కూడా అనుమతులు మంజూరు చేసి సాంకేతిక ఆర్థిక సహాయాన్ని అంటే పరంగా మరియు ఆర్థిక పరంగా పూర్తిగా కేంద్రం సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కూడా ఆయన వివరించడం జరిగింది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య ఉన్నటువంటి వంశధార వివాదానికి సంబంధించి ట్రిబ్యునల్ గెజిట్ రూపంలో ఇవ్వాలని చెప్పేసి కూడా కోరినట్టు తెలుస్తుంది. మొత్తానికి కృష్ణా, గోదావరి, వంశధార ఇతర రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నదులకు ఉన్నటువంటి నీటి వివాదాలను కూడా వీలైనంత త్వరగా పరిష్కరించాలని, వాటి వలన సమస్యలు అనేది రాకుండా త్వరితగతిన పూర్తి చేసేలా కేంద్రం చొరవ చూపాలని చెప్పేసి కూడా ఆయన సిఆర్ పాటిల్తో విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రధానంగా పోలవరానికి సంబంధించి వీలైనంత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఒక నిర్దిష్ట గడువును గడువు లోపల ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే ఖచ్చితంగా కేంద్రంతోనే సాధ్యమవుతుంది కాబట్టి సహాయం చేయాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో అనంతరం హోంశాఖ మంత్రి ఎవరైతే కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షాతో కూడా ఆయన భేటీ అయి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులతో అలాగే ఇండియా కూటమికి సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా ఆయన చర్చించేటటువంటి అవకాశం. హరికిషన్, చెప్పండి, కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఈ భేటీ ప్రభావం ఉంటుందా? ఖచ్చితంగా, ఎందుకంటే త్వరలో ఆంధ్రప్రదేశ్ కి 4 రాజ్యసభ స్థానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో అందులో ఒక స్థానం రాజ్యసభకు కేటాయించాలని చెప్పేసి జనసేనకు రాజ్యసభకు సంబంధించినటువంటి స్థానం జనసేనకు కేటాయించాలని పవన్ కళ్యాణ్ జనసేనాధిపతి అడిగినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి వర్గానికి సంబంధించినటువంటి విస్తరణ కూడా జరిగిపోతుంది. అందులో జనసేనకు అవకాశం కలగబోతుంది. సో ఈ రాజ్యసభ స్థానాల్లో ఒకటి జనసేనకు దక్కితే దాని ద్వారా కేంద్ర అవకాశం దక్కేటువంటి
పరిస్థితి ఉందని చెప్పి కూడా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అది కూడా చర్చకు వచ్చేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. దానితో పాటు తాజాగా రాష్ట్రంలో కల్తీ లడ్డూకు సంబంధించి తిరుమల వ్యవహారంలో జరుగుతున్నటువంటి రాజకీయాలపైన కూడా పూర్తి స్థాయిలో చర్చకు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. మరోవైపు ఇటు రాష్ట్రంలో ఏదైతే పాఠ్యపుస్తకాలకు వికాసం పట్టకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినటువంటి ముఖ్యంగా డ్రగ్స్ సంబంధించినటువంటి అయితేనేమి, అలాగే గంజాయికి సంబంధించి అయితేనేమి, మత్తు పదార్థాలు పూర్తిగా నిర్లక్ష్యం చేయకుండా వాటిపైన పూర్తి స్థాయిలో ఎలా దృష్టి సాధించాం, వాటిని ఎలా ఏరి వేస్తున్నాం, అలాగే వాటికి బానిసలైనటువంటి వ్యక్తులకు సంబంధించి ఏ రకమైనటువంటి కౌన్సిలింగ్ ఇస్తున్నాం, అలాగే రీహాబిలిటేషన్ సెంటర్లు ఏ రకంగా ఏర్పాటు చేస్తున్నాం అన్న వాటికి సంబంధించి కంప్లీట్ గా చర్చించడంతో పాటు అలాగే కూటమి ప్రభుత్వంలో ముందుకు ఏ రకంగా కలిసి ముందుకు పోవాలి అన్న దానిపైన కూడా చర్చించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అయితే హరికిషన్, మీరు చెప్పిన అంశాలే కాకుండా ఇప్పుడు ఈ భేటీ వల్ల వైసీపీపై రాజకీయ ఒత్తిడి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? ఇక్కడ మనం ఒక అంశాన్ని స్పష్టంగా చెప్పుకోవచ్చు గీతిక. ఎందుకంటే ప్రస్తుతం ఏదైతే కూటమి ప్రభుత్వానికి సంబంధించి కల్తీ లడ్డు వ్యవహారంపై అంటే ఎన్నికల కంటే ముందుగానే అతి పవిత్రంగా ప్రతి భక్తుడు భావించేటటువంటి కలియుగ వెంకటేశ్వరుడు, ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదమైనటువంటి లడ్డులో కల్తీ జరిగిందని చెప్పేసి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దానిపైన నిధు నిర్ధారణను రుజువు చేసేందుకు ప్రత్యేకంగా దృష్టి సాధిస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినటువంటి నేపథ్యంలో వెంటనే ప్రభుత్వం తర్వాత వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కంప్లీట్ గా కూడా ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. అసలు కల్తీ కావడానికి ఎక్కడ కూడా నెయ్యి లేదు, నెయ్యి కంప్లీట్ గా కల్తీ అన్న పదానికి అర్థమే లేదు, అంటే నెయ్యే లేదు కాబట్టి అసలు కంప్లీట్ గా కంప్లీట్ గా పామాయిల్ ఏదైతే రసాయనాలు వాడి కల్తీ నెయ్యిని అనేది సృష్టించారని చెప్పేసి కూడా పెట్టి ఇచ్చినట్టుగా. సో అయితే దాంట్లో ఎక్కడా కూడా జంతు కొవ్వులు అనేది ఉపయోగించలేదు, వాడలేదు, తమకు క్లీన్ చేసినట్టుగా కూడా టీడీపీ అలాగే వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదరడము, అలాగే మాజీ మంత్రులు తమ నోటికి పనిక పదజాలంతో ముఖ్యమంత్రి అలాగే ఐటీ మంత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లను దూషించడము పరుష పదజాలంతో ఈ నేపథ్యంలోనే టీడీపీ శ్రేణులు సంయమనం కోల్పోయి వారి మీద దాడులు చేయడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి వారికి పరామర్శకు వెళ్లడం, అక్కడ జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి అన్నిటినీ కూడా ఇటు కేంద్ర హోంమంత్రికి ఇటు టీడీపీ వివరించేటటువంటి ప్రయత్నం చేయబోతుంది. మరోవైపు వైసీపీ కూడా అట్ ది సేమ్ టైం ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి తమ నేతకు కూడా అంటే కంప్లీట్ గా మొన్న పోయినటువంటి ఇటు గుంటూరు సభకు అయితేనేది, గుంటూరు సంబంధించి అంబటి రాంబాబును పరామర్శించడానికి వెళ్ళినప్పుడు సమయంలో అయితేనేది, అలాగే జ్యోతి రమేష్ అయితేనేమి తమ నేత భద్రతకు విఘాతం కలిగి అనుమానాలు భద్రతను పూర్తిగా గాలిలోకి వదిలేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటే అందుకని ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి తమ నేతకు సంబంధించినటువంటి భద్రత పైన అంటే జడ్రెస్ కేటగిరీలో ఉన్నటువంటి నేతకు సరైనటువంటి భద్రత కల్పించడం లేదు, కనీసం సమాచారం. థ్యాంక్ యూ హరికిషన్.